సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం గ్రామ శివార్లోని సర్వే నంబర్ 668లో పెద్ది ఎల్లవకు సంబంధించిన భూమి విషయంలో ఫోర్జరీ సంతకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ది ఎల్లవ కుమారుడు పెద్ది ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మిర్దొడ్డి ప్రస్తుత తహసీల్దార్ ఫోర్జరీ వ్యవహారాన్ని పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. గతంలో ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాలను తహసీల్దార్ బేఖాతరు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కావున ఈ విషయంలో ఉన్నత అధికారులు స్పందించి పూర్తి దర్యాప్తు చేసి తగిన న్యాయం చేయాలని కోరారు. మండలంలోని తహసీల్దార్ గోవర్ధన్ గారు ఫోర్జరీ అనే డాక్యుమెంట్లను కూడా కంటిన్యూగా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పోతుండు. మేము 2002లో మా అమ్మ పేరు పెద్దిలో మీద 4 ఎకరాల భూమి కొంటే 3 ఎకరాల మొటేషన్ చేసుకున్నాం. 1 ఎకరం మొటేషన్ కాలేదు. ఆ భూమి 10 ఎకరాల ప్రొసీడింగ్లో కలిసిపోతే, దొంగ ప్రొసీడింగ్లో కలిసిపోతే దాని మీద ఆర్డీఓ ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత తహసీల్దారు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దాన్ని కరిక పరిశ్రమలని, ధర్మారం గ్రామానికి చెందిన కరిక పరిశ్రమలని తాజా మాజీ సర్పంచ్ మిర్దొడ్డి ఎవరైతే తాజా మాజీ సర్పంచ్ ఉన్నాడో రంగనబోయిన రాములు ఆయన మధ్యవర్తిగా రిజిస్టర్ డాక్యుమెంట్ చేయడం జరిగింది. ఈ 668 సర్వే నెంబర్లో పెద్ది ఎల్లవ కొనిన భూమిని ఆమె ఎవరి నుంచి అయితే కొన్నదో భూమి కానగంటి ఎల్లే అనేటైన భూమిని ఈ దొంగ ట్యాంపరింగ్ రికార్డులు చేసి దాంట్లో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ సంతకము ఫోర్జరీ ద్వారా నంగునూరు సత్యనారాయణ చేపూరు చంద్రమోహన్కు భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమినే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మిర్దొడ్డి సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ ఎవరైతే రంగనబోయిన రాములు ఉన్నాడో ఆయన మధ్యవర్తిగా ఫేక్ డాక్యుమెంట్ చేసి ఒక ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కరిక పరిసరాలు ధర్మారం విలేజ్కి సంబంధించిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇంట్లో నేను తహసీల్దార్ నేరుగా దొంగ ప్రొసీడింగ్ ద్వారా ఆయన డాక్యుమెంట్ ప్రొసీడింగ్ ద్వారా మ్యూటేషన్ అయిన పట్టా అయిన భూమిని ఈయన ప్రస్తుతం ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిందని నేను నేరుగా మిర్దొడ్డి తహసీల్దార్ను గోవర్ధన్ గారిని ప్రశ్నిస్తున్నా. అలాగే 2006లో అప్పటి తహసీల్దార్ ఎవరైతే దుబ్బాక సబ్ రిజిస్టర్ ఉన్నాడో ఈ నంగునూరు సత్యనారాయణ చేపూరు చంద్రమోహన్కు ఈ పానీలు సరిగా చూడకుండా, ఐడి ప్రూఫ్లు సరిగా చూడకుండా మేము కొన్న కానగంటి ఎల్లే భూమిని ఒక భూమి అనే వ్యక్తి వాళ్ళ తండ్రి పేరు కూడా ఎల్లే అవ్వడం వల్ల ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు దీన్ని, ఈ దొంగ డాక్యుమెంట్లు ఈ దొంగ ప్రొసీడింగ్లతో ఎట్లా మూవ్ అయ్యాడో అప్పుడున్న తహసీల్దార్ 2006లో అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నా. దీని మీద ఉన్నతాధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయాలి. ఈ మొత్తం కూపి వెనుక మిర్దొడ్డికి సంబంధించిన రాజకీయ తిమింగలాలు ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళ వల్ల చాలామంది బాధితులు ఉన్నారు. ఈ కేసులో మిర్దొడ్డి పిఎస్లో అయిన నంగునూరు సత్యనారాయణ చేపూరు చంద్రమోహన్ మీద 668 సర్వే నెంబర్లో దొంగ పట్టా ద్వారా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ద్వారా మొటేషన్ అయిన డాక్యుమెంట్ ద్వారా ఇప్పుడు కరిక పరిశ్రమలకు ఏదైతే అయిందో ఆ భూమి మీద సమగ్ర విచారణ చేస్తే వాళ్ళు చేసిన అనేకమైన అక్రమమైన డాక్యుమెంట్లకు సంబంధించిన వ్యవహారాలు బయటకు వస్తాయి. దీని మీద తహసీల్దారు ఎన్ని లక్షల చేతులు మారినాయి, ఇలా సమగ్రమైన దర్యాప్తు చేస్తే తహసీల్దార్ యొక్క వ్యవహారము, అప్పుడున్న సబ్ రిజిస్టర్ యొక్క 2006లో రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ యొక్క వ్యవహారము, ప్రస్తుత పోలీసులు కూడా దీంట్లో నెమ్మదిగా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ప్రభుత్వ వ్యవస్థలు ఏదైతే రెవెన్యూ, పోలీసు, సబ్ రిజిస్టర్ వ్యవస్థలు ఉన్నాయో దీని మీద జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత డిపార్ట్మెంట్ల యొక్క జిల్లా అధికారులు కానీ సీరియస్గా స్పందించి ఈ రాజకీయ తిమింగళాల యొక్క అసలు యొక్క స్వరూపం బయటపెట్టేందుకు నా అసలు పేదోనికి న్యాయం చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఉన్నతాధికారులు స్పందించి తక్షణం చేపూరు చంద్రమోహన్ నంగునూరు సత్యనారాయణ మీద అయిన ఎఫ్ఐఆర్ మీద స్థానిక మిర్దొడ్డి పోలీసులు ఎస్ఐ పరశురాములు గారు కానీ దుబ్బాక సిఐ శ్రీనివాస్ గారు కానీ ఛార్జ్షీట్ వెంటనే దాఖలు చేసేందుకు పూనుకోవాలని నేను వినమ్రంగా కోరుకుంటున్నాను.